నల్లమల అడవులు. ఆ రాత్రి వెన్నెల చెట్ల మధ్య జారిపోతుంది. అడవిగాలి మెల్లగా పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆ అడవి మధ్యలో చెంచులక్ష్మి ఒంటరిగా నడుస్తుంది. ఆమె చేతిలో విల్లు, కళ్ళల్లో భయం లేదు. ఎందుకంటే ఆ అడవే ఆమె ప్రపంచం. అప్పుడే దూరంగా ఒక గర్జన వినిపించింది. ఆ శబ్దంతో అడవి మొత్తం ఒక్కసారిగా మౌనమైంది. చెంచులక్ష్మి ఆగిపోయింది. చెట్లు నీడల మధ్య నుంచి ఒక దివ్యమైన రూపం బయటకు వచ్చింది. సింహం లాంటి కళ్ళు, అగ్నిలాంటి తేజస్సు, సాక్షాత్తు నరసింహస్వామి. కానీ ఆ రోజు ఆయన కళ్ళల్లో కోపం లేదు, విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. చెంచులక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. నువ్వెవరు అని అడిగింది. నరసింహుడు చిన్నగా నవ్వాడు. ఈ అడవిలో నిన్ను వెతుకుతున్న వాడిని అని మెల్లగా అన్నాడు. చెంచులక్ష్మి కనుబొమ్మలు ముడిచింది. నన్నా అని ఆశ్చర్యంగా అడిగింది. నరసింహుడు తల ఊపాడు. అందరూ నా కోపాన్ని మాత్రమే చూశారు, కానీ నా హృదయాన్ని ప్రశాంతం చేసిన వ్యక్తిని మాత్రం మొదటిసారి చూస్తున్నాను. అడవిగాలి మెల్లగా వీచింది. చెంచులక్ష్మి నవ్వింది. నేను దేవతను కాదు అంది. అడవిలో తిరిగే సాధారణ అమ్మాయిని మాత్రమే. నరసింహుడు ఆమె వైపు చూస్తూ మెల్లగా అన్నాడు. అందుకే నిన్ను ఇష్టపడ్డాను. నీ దగ్గర భయం లేదు, నటన లేదు, కేవలం స్వచ్ఛమైన మనసు మాత్రమే ఉంది. ఆ రాత్రి అడవి మొదటిసారి చూసింది ప్రపంచాన్ని గర్జనతో వణికించిన దేవుడు ఒక అమ్మాయి నవ్వు కోసం ఆమె వెనక నిశ్శబ్దంగా నడుస్తున్నాడని. నరసింహుడు చెంచులక్ష్మిని చూసి మెల్లగా అన్నాడు. ప్రపంచం నిన్ను అడవిలో తిరిగే అమ్మాయిగా చూస్తుంది, కానీ నీ హృదయంలో దాగి ఉన్న కరుణను నేను గుర్తుపట్టాను. చెంచులక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు నరసింహుడు చిన్నగా చిరునవ్వుతూ అన్నాడు. లక్ష్మి ఎప్పుడు వైకుంఠంలోనే ఉండదు. కొన్నిసార్లు అడవిలో అమాయకమైన నవ్వులా కూడా పుడుతుంది. ఆ మాటలు విన్న క్షణంలో అడవిగాలి మరింత ప్రశాంతంగా వీచింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి